హాయ్ అండి, ఎవరైతే క్యారెట్ తింటారో వాళ్ళకి ఇలా మనకి బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టండి, లేదంటే స్నాక్గా కూడా పెట్టవచ్చు ఈ గుంత పొంగనాలు. సో ఆరోగ్యానికి చాలా మంచిది కదా క్యారెట్, చాలామంది తినరు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి క్యారెట్ తిన్నవారుగా కూడా అవుతాము. క్యారెట్ అసలు తెలియదండి. మనం ముందుగా క్యారెట్ని తురుముకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు ఉంది కదా, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం రాత్రంతా పెసరపప్పు నానబెడతాం కదా, నానబెట్టి ఉదయమే మనం పిండి కింద రెడీ చేసుకోవాలండి. పిండి కింద మనము రెడీ ఎలా అంటే మరీ నీళ్ళ వద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి మనం ఒక్కొక్కటిగా తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనము దీంట్లోకి కరివేపాకు, పుదీనా, అలా కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ ఆకులు కూడా ఎందుకు వేస్తున్నామంటే చాలామంది కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పక్కకు తీసేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే నోట్లోకి వెళ్ళిపోతుంది కదా, పక్కకు తీయడానికి ఉండదన్నమాట. సో ఇలా ఎవరైనా తినకపోతే మీరు ఇలా స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చేస్తారనుకోండి, సో ఆరోగ్యానికి కూడా మంచిది. క్యారెట్, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేను జీలకర్ర వేసుకోలేదండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, మీకు బాగుంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి, మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. చూడండి, పిండి కలుపుకున్న ఇలా రెడీ అవ్వాలి. పిండి ఇలా రెడీ అయిన తర్వాత గుంత పొంగనాలు చేసుకుందాం కదా, ఆ పాత్ర తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి ప్రతి దాంట్లో. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి మనము పిండి రెడీ అయిపోయిన పిండిని వేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ అనేది ఫ్రై అవ్వనివ్వండి, ఎందుకంటే మనం గుంత పొంగనాలు వేసినప్పుడు ఆయిల్ కొద్దిగా అంటే ఫ్రై అయితేనే మనకు బాగా వస్తాయి అన్నమాట తిప్పినప్పుడు. చూడండి, ఇవి వేసేసుకున్న తర్వాత మనకి 5 మినిట్స్ చూసుకోండి, 5 మినిట్స్కి వచ్చి చూసుకోండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసుకుని ఇటు సైడ్ కూడా తిప్పుకోవాలన్నమాట. కొద్దిగా మనకి ఫ్రై అవ్వలేదు అనుకుంటే ఉంచేసుకోండి, పైకి తెలిసిపోతుంది కదా, పిండిగా ఉందంటే ఉంచేసుకోండి. లేదు ఫ్రై అయిపోయింది అనుకుంటే మనకు పక్కకి తిప్పేసుకోండి. అంతే, గుంత పొంగనాలు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే గుంత పొంగనాలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.